హలో, నేను మీ సిఎస్ రావు. మరోసారి లాక్డౌన్ ఉండబోతుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతున్నారా? అది కేవలం హైదరాబాద్ వరకే లాక్డౌన్ ఉంటుందా? ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ సమయంలో లాక్డౌన్ ఎందుకు విధిస్తుంది ప్రభుత్వం అనే దాని మీద మనం క్వశ్చన్ వేసుకుంటే, ప్రస్తుతం హైదరాబాద్లో నీటి కష్టాలు ఉన్నాయి. నీటి కొరత ఏర్పడింది. అవసరం మేరకు నీరు ఎక్కడా కూడా లభించట్లేదు. ట్యాంకర్ల ద్వారా బ్లాక్లో అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంక్షోభాన్ని అధిగమించడానికి లాక్డౌన్ ఒకటే మార్గం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే మరొక మార్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఇస్తే హైదరాబాద్లో దాదాపుగా 20 లక్షల మంది సొంత ఊర్లకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉండేటువంటి ప్రజలకి సరిపోయినటువంటి నీళ్లు ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇప్పటికే కర్ణాటకలో, ప్రత్యేకించి బెంగళూరులో ఐటీ సిటీగా ఉంది. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. నీటి కొరత కారణంగా అక్కడ తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా బెంగళూరుని ఖాళీ చేసి సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితే హైదరాబాద్కి రాబోతుంది. ఒకవేళ కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే ఐటీ సెక్టార్లో ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీస్కి నీటి కొరత ఏర్పడింది. నీటిని సప్లై చేసేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం లేదు. అసలు వాస్తవంగా సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఏంటి హైదరాబాద్లో ఉండేటువంటి సిచ్యువేషన్ అనేది? సంక్షోభం దిశగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది, నీటి సంక్షోభం ఏర్పడబోతుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్కి 3 నదులు, కృష్ణా, గోదావరి, అలాగే మంజీరా, ఈ 3 నదుల ద్వారా వాటర్ సప్లై జరుగుతుంది. 6 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 3 నదుల నుంచి 6 రిజర్వాయర్లో నీటిని నింపి సరఫరా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సింగూరు అంటే మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దాదాపుగా ప్రస్తుతం అయితే ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయినటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటనేది కనిపించట్లేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నాగార్జున సాగర్లో నీటి మట్టం అడుగంటిపోయింది, డెడ్ స్టోరేజ్కి చేరింది. అక్కడి నుంచి నీళ్లు వదలాలంటే కనుక అక్కడ కృష్ణా బోర్డు ఒప్పుకోవాలి, పైగా ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకరించాలి. డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వాటర్ని తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్ కూడా అడుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి డెడ్ స్టేజ్లో ఉన్నట్టు నాగార్జున సాగర్ నీటిని వదలడానికి అవకాశం అంత ఈజీ కాదు, అవకాశం ఉండదు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో అరకొర నిల్వలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా నీటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు. గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కొంత సరఫరా అయితే ఉంది, కానీ అది కూడా కెపాసిటీ మేరకు సరఫరా కావట్లేదు. సో అధికారిక లెక్కల ప్రకారం మనం చూస్తే కనుక ప్రతిరోజు 565 మిలియన్ గ్యాలన్లు నీరు సరఫరా అవుతుంది. ఇది కాకుండా బోర్వెల్స్ వివిధ రూపాల్లో కూడా నీరు సప్లై అవుతూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం ఉంది. అదనంగా వాస్తవ దానికన్నా కూడా 50 మిలియన్ గ్యాలన్లు అవసరం అవుతాయి. 565 ప్లస్ 50 సుమారుగా 600 గ్యాలన్ల నీరు అవసరం ఇప్పుడు ఉండేటువంటి జనాభాకి. దాదాపుగా 1,10,00,000 మంది జనాభా హైదరాబాద్ నగరంలో ఉన్నారనేది ఒక అంచనాగా ఉంది. వాళ్ళకి రోజుకి కనీసం 600 గ్యాలన్ల నీళ్లు అవసరం అనేది చెప్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో ట్యాంకర్లు నింపడానికి ప్రస్తుతం అయితే 700 ఫిల్లింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 5 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్నారు. 5 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. 5 రోజులకు ముందు నీళ్లు సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు, ఎంత డబ్బు చెల్లించినప్పటికీ కూడా. సో ఫిబ్రవరిలోనే ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. వాస్తవంగా ఫిబ్రవరిలో అంత డిమాండ్ ఉండదు హైదరాబాద్లో, కానీ ఈసారి ఫిబ్రవరిలోనే డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు 1,12,000 ట్యాంకర్లు సరఫరా చేస్తూ ఉన్నారు యావరేజ్న, సగటున హైదరాబాద్లో ప్రస్తుతం. అయినప్పటికీ కూడా కొరత ఏర్పడింది. బ్లాక్లో నీళ్లు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇక ప్రైవేటు ట్యాంకర్లకు భారీ మొత్తం చెల్లించి పబ్లిక్ నీటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. బ్లాక్లో భారీ ఎత్తున అమ్ముతూ ఉన్నారు. అనధికారికంగా బోర్లు వేస్తూ ఉన్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా బోర్లు వేసి విచ్చలవిడిగా నీటి సరఫరాను ప్రైవేటు వాళ్ళు చేస్తున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు. నీటి వ్యాపారం అనేది ఇప్పుడు తారాస్థాయిలో హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. సో 5,000 లీటర్ల ట్యాంకర్కు సుమారుగా 2,000 నుంచి 6,000 దాకా వసూలు చేస్తున్నారు. 600 కాదు, 600 అనేది వర్షాకాలంలో మాత్రమే. ఈ 600 నుంచి 2,000 అనేది సాధారణ డేస్లో వసూలు చేసేటువంటి రేట్ ఇది. ఇప్పుడు అది 6,000కి కూడా వెళ్ళిపోయింది. ఒక్కోసారి 6,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది నగరవాసులకి. ఇక నగరంలో
బోర్లు బావులు దాదాపుగా ఎండిపోయాయి. ఎక్కడ కొన్ని చోట్ల మినహా పక్కన చెరువుల పక్కన ఉన్నటువంటి నివాసాల్లో ఉండేటువంటి బోర్లకు మాత్రమే ప్రస్తుతం నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. మిగిలినటువంటి చోట్ల దాదాపుగా నగరంలో 80% ప్రాంతాల్లో బోర్లు బావులు ఎండిపోయాయి. బావులనే అసలు లేవు, బోర్లు కంప్లీట్గా ఎండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటి కొరత తారాస్థాయికి జరిగింది. ప్రత్యేకించి ఐటీ క్యాడర్లో ఈ నీటి కొరత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మణికొండ, కూకట్పల్లి, జీడిమెట్ల ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ ఉన్నారు. బోర్లు కంప్లీట్గా ఎండిపోయాయి. అలాగే మున్సిపల్ వాటర్ కూడా రావట్లేదు సరైనటువంటి సమయంలో. నీటి కొరతతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. హైదరాబాద్ కూడా ఇప్పుడు బెంగళూరు మాదిరిగానే వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం తీసుకోకపోతే కష్టాలు అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో సాధారణంగా మున్సిపాలిటీ నీటిని విడుదల చేస్తుంది డే బై డే. 2 hours నుంచి ఇంకా అదనంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు అరగంట నుంచి గంట మాత్రమే సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ నీటి సరఫరా విషయంలో కూడా వ్యత్యాసం కనిపిస్తూ ఉందని చెప్పి ఇప్పుడు స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు బాధపడుతున్నారు. స్లమ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్లకు తక్కువ సమయం ఇస్తూ ఉన్నారు. అలాగే పాష్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు, ఉన్నత వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఎక్కువ సమయం నీటి సరఫరా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం మీద ఉంది. దాని మీద చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు లేరు. అందుకే ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా నీటి కొరత ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నీటి కష్టాల నుంచి బయటపడాలంటే కనుక ప్రత్యామ్నాయ మార్గాలు అయితే లేవు. ఆల్రెడీ ఇప్పుడు కాళేశ్వరం ఖాళీ అయిపోయింది, సుందిళ్ళ లీకులు అవుతున్నాయి, అది కూడా ఖాళీ అయిపోయింది. అన్నారం అలానే ఉంది, మేడిగడ్డ కుంగిపోయింది. సో అక్కడ ఉండేటువంటి రిజర్వాయర్స్లో నీటి సప్లై ఎక్కడా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి రిజర్వాయర్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి. కృష్ణా నది నుంచి నీరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి సంక్షోభం నుంచి బయటపడటం అయితే అంత ఈజీ కాదు హైదరాబాద్కి. ఒకే ఒక మార్గం బయటపడటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఉద్యోగులకు ఇవ్వడం. వాళ్ళకి గనక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఫ్యామిలీతో సహా వాళ్ళు సొంత ఊర్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుమారుగా అనధికారిక లెక్కల ప్రకారం ఐటీ సెక్టర్లో ఉండే ఎంప్లాయీస్ 10 నుంచి 15 లక్షల మంది ఉండొచ్చు అనేటువంటి అంచనా ఉంది. వాళ్ళు కనుక నగరాన్ని వీడి వెళితే దాదాపుగా ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చు ఈజీగా. లేదంటే నీటి కష్టాలు, బ్లాక్ మార్కెటింగ్ ఇవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. పైగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సంక్షోభం ఏర్పడుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి అవకాశం కూడా ఉంది విపక్షాలు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది నీటి కొరత తీసుకొస్తూ ఉన్నారు, అలాగే కృత్రిమంగా కరువును తీసుకొస్తున్నారు అనేటువంటి కామెంట్ను కేటీఆర్ అలాగే కేసీఆర్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నీటి కొరత కనుక ఎక్కువైతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కనుక ఐటీ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు సొంత ఊళ్ళకి వెళ్తారు. ఎన్నికల్లో అక్కడే ఉండి అక్కడ ఓట్ చేసిన తర్వాతనే హైదరాబాద్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అంశం రాజకీయ కోణం నుంచి చూస్తే. సో ఇలా ఒకవైపు సంక్షోభం, నీటి కొరత కోణం నుంచి, ఇంకొక వైపు ఎన్నికల కోణం నుంచి చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటమే సరైనటువంటి మార్గం, ఏకైక మార్గంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది హైదరాబాద్కి. లేదంటే హైదరాబాద్ మునుపెన్నడూ లేని విధంగా నీటి కష్టాల్లో పడబోబోతుంది. సో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ఉండేటువంటి ప్రభుత్వం బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ అక్కడ ఐటీ నిపుణుల్ని సొంత ఊళ్ళకి పంపించేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. ఆ ప్రభుత్వం కూడా డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అదే ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ అనౌన్స్ చేయకపోతే కనుక నీటి సరఫరా చేసేటువంటి కెపాసిటీ తెలంగాణ ప్రభుత్వానికి లేదని మాత్రం ఈ